ఏపీలో ఎవరిని అడిగినా ఏపీ రాజధాని అంటే ఏంటో చెప్పే పరిస్థితి ఉందా? అస్సలు లేదు. ఎవరిని అడిగినా ఏదో ఒక కన్ఫ్యూజన్, చిన్న పెద్ద తేడా లేకుండా రాజధాని అంటే ఏంటో చెప్పలేని సిచ్యువేషన్. ఈ ఈ గందరగోళం ఎందుకు అంటే, 3 రాజధానులు ప్రపంచంలో ఎక్కడా లేవా అంటే ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో 3 రాజధానులు, 2 రాజధానులు, ఈవెన్ మన ఇండియాలోనే జమ్మూ కాశ్మీర్కి 2 రాజధానులు ఉండేవి. పరిస్థితికి అనుకూలంగా సమ్మర్లో ఒకటి, వింటర్లో ఒకటి రాజధాని ఉండేది. మరి 3 రాజధానులు వికేంద్రీకరణ అనేది ఎందుకు బెడిసి కొట్టింది? ఇప్పటి వరకు ఒక చట్టం చేయలేకపోవడం, లేదంటే ఆ ప్రాంతాల ప్రజల్ని ఇది రీచ్ అవ్వలేకపోయింది. రీచ్ అయి ఉంటే వైజాగ్ ప్రజలు రాజధాని అని యాక్సెప్ట్ చేస్తుంటే రాజధానిలో వైసీపీకి మెజారిటీ వచ్చేది కాదా? కన్నూరు ప్రజలు ఆ రాజధాని ఏదైతే ఉందో దానికి సంతోషంగా ఉంటే అక్కడ మెజారిటీ ఇచ్చేవారు కాదా? ఈవెన్ ఇంకా అమరావతి విషయం అయితే చెప్పక్కర్లేదు. అక్కడి ప్రజలైతే వైసీపీ మీద పీకల లోతు కసితో ఉన్నారు, ఓడించాలనే కసితో ఉన్నారు. సో రాజధాని ఏది అని చెప్పలేకపోవడం కూడా ఓటమికి ఒక కారణమై ఉండొచ్చు.